మొదటి సంవత్సరం. ఒక లక్ష్యం, ఒక సంకల్పం. ఏకదంతుడు శ్రీ గణేశుడు తన దంతాన్నే కలంగా చేసి మహాభారతాన్ని లిఖించిన సంకల్పానికి ప్రతీక. అదేవిధంగా ఒకే లక్ష్యంతో, ఒకే సంకల్పంతో టీటీఏ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पद आनशृण्वन्नोदिभिः सीदसादनम्. गजाननम् गजाननम् भूतगणादि सेवितम् कपित्थजम्बू फलसार भक्षितम् उमासुतं शोक विनाश कारणम् नमामि नमामि विघ्नेश्वरा पादपङ्कजौ. पार्वती नंदन दुःखदा विनाशके कारण गजवदनाने पार्वती नंदन वरवागिसु ಎಲ್ಲರ ಜೀವನ ಗಜವದನಾನೆ ಪಾರ್ವತಿ ನಂದನ ದುಃಖದ ವಿನಾಶಕ್ಕೆ ಕಾರಣ ಗಜವದನಾನೆ ಪಾರ್ವತಿ ನಂದನ ವರವಾಗಿಸು ಎಲ್ಲರ ಜೀವನ. गजवदना हे रंभा विजयध्वज शतर विप्रतिभा. गजवदना हे रंभा विजयध्वज शतर विप्रतिभा.
పరమేశ్వర స్వరూపం, శివశక్తుల సమన్వయం, ఐక్యతకు చిహ్నం, పరస్పర సహకారం, సమతుల్యతతో టీటీఏ తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించింది. సంవత్సరం ధైర్యం, ఐశ్వర్యం, జ్ఞానం. దుర్గాదేవి ధైర్యాన్ని, మహాలక్ష్మి ఐశ్వర్యాన్ని, సరస్వతి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ఈ మూడు త్రిశక్తుల ఆశీస్సులతో టీటీఏ సేవా కార్యక్రమాల్లో మరింత ముందుకు సాగింది. Bye.
నాద వినోదిని భువన పాలినివే అనాథ రక్షణ విధి కాదటే మొరవిని చేరవటే నాలుగవ సంవత్సరం విలువలతో ఎదుగుదల. మన చతుర్వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ధర్మం, జ్ఞానం, విలువలకు ప్రతీకలైన వేదాల ఆశస్సులతోనూ సంస్థలోనూ సమాజంలోనూ టీటీఏ 4 సంవత్సరాలలో ఆదర్శంగా నిలిచింది. ఐదవ సంవత్సరం ప్రతి దిశలో విస్తరణ. పంచభూతాల సాక్షిగా అగ్నిలాగా ఉద్భవించి నీరులా భూమండలమంతా ప్రవహించి గాలిలో ఆకాశమంతా వ్యాపించి ఈ పంచభూతాత్మకమైన భూమండలంలో టీటీఏ తన సేవలను అన్ని దిశల్లో విస్తరించి వేలాది కుటుంబాలకు చేరువైంది.
సంవత్సరం అనేక ముఖాలు, అనేక వ్యక్తులు, ఒకే లక్ష్యం కలిగిన